ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వస్తుందంటే మన దేశంలో ఒక రకమైన గోల్డ్ ఫీవర్ మొదలవుతుంది. బంగారం కొనడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. అది మన ఆర్థిక భద్రతకు ఒక కొలమానం. కానీ ఈ సంవత్సరం అక్షయ తృతీయ వేళ పరిస్థితులు మునుపెన్నడూ లేనంత విచిత్రంగా ఉన్నాయి. మనం ఒక చారిత్రాత్మక మార్పును చూస్తున్నాం. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం ఒక ఎత్తు అయితే, ఆ పెరుగుదల వెనుక ఉన్న కారణాలు సామాన్యుడికి అందనంత క్లిష్టంగా మారడం మరొక ఎత్తు. అసలు ఈసారి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక మంచి నిర్ణయమా? లేక ఒక పెద్ద తప్పిదమా? దీనికి సమాధానం తెలియాలంటే మనం మన ఊర్లో ఉన్న జ్యువెలరీ షాప్ వైపు చూడడం ఆపి, ఒక్కసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలి. ఏప్రిల్ 2026 నాటికి మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లో బంగారం ధరలు చూసినప్పుడు మన కళ్ళు బయలుగమ్మడం గ్యారంటీ. ఎందుకంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రికార్డు స్థాయిలో 1,55,000 మార్కును తాకింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర $4,800లకు చేరువలో ఉంది. అంటే గత 5 ఏళ్లలో బంగారం ధర దాదాపు 220% పెరిగింది. ఇది కేవలం పెరుగుదల కాదు, ఒక పారాబోలిక్ మూవ్. అసలు ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయో అర్థం చేసుకుంటేనే ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అనే క్లారిటీ మనకొస్తుంది. నిజానికి బంగారం ధరను నిర్ణయించేది కేవలం డిమాండ్ అండ్ సప్లై మాత్రమే కాదు. ఇక్కడ పేపర్ గోల్డ్ వర్సెస్ ఫిజికల్ గోల్డ్ అనే ఒక పెద్ద గేమ్ నడుస్తుంది. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ మరియు షికాగో మెర్కంటైల్స్ ఎక్స్చేంజ్ వంటి సంస్థలు ప్రతిరోజు బిలియన్ల కొద్దీ డాలర్ల ట్రేడింగ్ నిర్వహిస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ ఎక్స్చేంజ్‌ల్లో ట్రేడ్ అయ్యే బంగారంలో 90% కేవలం కాగితాల మీద లేదా డిజిటల్ స్క్రీన్ల మీద మాత్రమే ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం డిజిటల్ గోల్డ్ కంటే వందల రెట్లు ఎక్కువ బంగారం పేపర్ రూపంలో ట్రేడ్ అవుతుంది. ఈ లెవరేజ్ వల్ల ధరలు ఒక్కసారిగా ఇన్ఫ్లేట్ అవుతాయి. మీరు అక్షయ తృతీయ రోజు షాప్‌కి వెళ్లి కొనే బంగారం ధరను ఈ పేపర్ మార్కెట్‌లో ఉండే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఆల్గోరిథమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఇది ఒక రకమైన ఆర్టిఫిషియల్ ప్రైస్ డిస్కవరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎందుకిలా స్పైక్ అయ్యాయో చూద్దాం. నిజానికి దీని వెనుక సెంట్రల్ బ్యాంకుల పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గత 2 ఏళ్లుగా తమ గోల్డ్ రిజర్వ్స్‌ని భారీగా పెంచుకున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యొక్క లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 2025 ఒక సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దాదాపు 1,100 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. వీరు ప్రాఫిట్స్ కోసం కొనడం లేదు. అమెరికా యొక్క డాలర్ మీద ఆధారపడడం తగ్గించుకోవడానికి మరియు జియోపొలిటికల్ రిస్క్‌ల నుండి తప్పించుకోవడానికి కొంటున్నారు. అంటే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల ధరలతో పోటీ పడుతున్నాడు. వారు ఎంత రేటున పెట్టగలరు. కానీ మనం పెడితే మన సేవింగ్స్ మొత్తం రిస్క్‌లో పడుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. అదే ద లిక్విడిటీ ట్రాప్. మీరు అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నప్పుడు మీరు కేవలం బంగారం ధరకే కొనడం లేదు. దానికి మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ మరియు జ్యువెలరీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ అన్నీ కలుస్తాయి. ఉదాహరణకు మీరు 1,55,000కి బంగారం కొంటే మీ చేతికి వచ్చేసరికి దాని విలువ 1,75,000 దాటిపోతుంది. ఒకవేళ మరుసటి రోజునే మీరు ఆ బంగారాన్ని అమ్మాలని చూసినా జ్యువెలర్ మీకు మేకింగ్ ఛార్జీలు ఇవ్వడు. పైగా మెల్టింగ్ లాస్ కింద కొంత అమౌంట్ కట్ చేస్తాడు. అంటే మీరు కొన్న వెంటనే మీ ఇన్వెస్ట్‌మెంట్‌లో 15-20% నష్టపోతున్నారు. మార్కెట్‌లో బంగారం రేటు మరో 20% పెరిగితే తప్ప మీరు పెట్టిన డబ్బు మీకు వెనక్కి రాదు. ధరలు ఇప్పటికే పీక్‌లో ఉన్నప్పుడు ఇంత పెద్ద మార్జిన్‌ని కవర్ చేయడం చాలా కష్టం. అయితే ఈ పరిస్థితి కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్‌గా చూస్తే ఇన్ఫ్లేషన్ భయాలు ఇంకా తగ్గలేదు. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించాలా వద్దా అనే ఊగిసలాటలో ఉంది. ఒకవేళ అది వడ్డీ రేట్లను ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గిస్తే డాలర్ వీక్ అవుతుంది. అప్పుడు గోల్డ్ ఇంకా పెరుగుతుంది. కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ఉంచినా లేదా పెంచినా గోల్డ్ ధరలు పేకమేరలా కూలిపోతాయి. అంటే ఇప్పుడు బంగారం కొనడం అనేది ఒక ఫైనాన్షియల్ డెసిషన్ కంటే కూడా ఒక స్పెక్యులేటివ్ బెట్‌లా మారిపోయింది. మనం గతంతో పోలిస్తే 2010 లేదా 2015లో అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నప్పుడు ధరలో ఒక రకమైన స్టెబిలిటీ ఉండేది. యావరేజ్‌గా ఏడాదికి 5% నుండి 8% పెరుగుదల ఉండేది. కానీ ఇప్పుడు కేవలం నెలలోనే 15% పెరగడం లేదా తగ్గడం మనం చూస్తున్నాం. దీనికి కారణం రీటైల్ ఫోమో. ధరలు పెరుగుతున్నాయని చూసి ఇంకా పెరిగిపోతాయేమో అన్న భయంతో అందరూ ఒక్కసారిగా మార్కెట్‌లోకి వస్తున్నారు. ఇదే సమయంలో జ్యువెలరీ షాపులు కూడా ఈ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ రోజు కొనకపోతే రేపు 1,80,000 అవుతుంది అనే ప్రచారం మిమ్మల్ని తప్పు నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఈ అక్షయ తృతీయ రోజు మీరు కేవలం 1 గ్రాము లేదా 2 గ్రాములు కొంటే అది పెద్ద విషయం కాదు. కానీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం లేదా ఒక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గా నగలు చేయించుకోవాలని చూస్తే మాత్రం మీరు ఆగి ఆలోచించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ప్రైస్ బబుల్‌లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్‌లో నగదు కొరత వస్తే ఇన్వెస్టర్లు గోల్డ్‌ని అమ్మేసి క్యాష్‌ని హోల్డ్ చేస్తారు. అప్పుడు గోల్డ్ ప్రైస్‌లో ఒక సడెన్ క్రాష్ వచ్చే ప్రమాదం ఉంది. 2013లో ఇలాగే బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
సో, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదని గ్యారంటీ లేదు. అలాగే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగిపోదు. రాబోయే నెలల్లో అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మరియు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఉద్రిక్తతలు బంగారం ధరలను మరింతగా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ యుద్ధం ముగిసి శాంతి నెలకొంటే బంగారం ధరలు వెంటనే 20% నుండి 30% పడిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మరి మీ అక్షయ తృతీయ కొనుగోలు పరిస్థితి ఏంటి? మీరు అధిక ధర దగ్గర కొని ఇరుక్కుపోయినట్లు అవుతుంది. దీన్నే క్యాచింగ్ ఏ ఫాలింగ్ నైఫ్ అంటారు. అంటే పడిపోయే కత్తిని పట్టుకోవడం ఎంత ప్రమాదమో, పీక్‌లో ఉన్న మార్కెట్‌లో ఎంటర్ అవ్వడం కూడా అంతే ప్రమాదం. ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీతం నుండి పొదుపు చేసిన డబ్బును బంగారం మీద పెడుతున్నప్పుడు, అతను ఆ డబ్బును ఇతర ప్రొడక్టివ్ అసెట్స్‌లో పెట్టే అవకాశాన్ని కోల్పోతున్నాడు. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిలో లాంగ్ టర్మ్ రిటర్న్స్ గోల్డ్ కంటే మెరుగ్గా ఉండవచ్చు. కానీ గోల్డ్‌కి ఉన్న ఎమోషనల్ వాల్యూ వల్ల మనం ఆ లాజిక్‌ని పక్కన పెట్టేస్తున్నాం. ఈ అక్షయ తృతీయ వేళ మీరు ఆలోచించాల్సింది ఒకటే. మీరు బంగారం కొనాలనుకుంటున్నది భక్తితోనా? లేక భయంతోనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది గ్యారంటీ కాదు. బంగారం ధర అమాంతం 2,00,000కి వెళ్ళవచ్చు. లేదా రూ. 1,00,000 పడిపోవచ్చు. ముఖ్యంగా అక్షయ తృతీయ వంటి రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తెలిసి జ్యువెలర్లు రేట్లు పెంచుతారు. అంటే మీరు మార్కెట్‌లోనే అత్యంత ఖరీదైన రోజున కొంటున్నారు. మరి ఇలాంటప్పుడు ఇది వైస్ ఫైనాన్షియల్ డెసిషన్ ఎలా అవుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బంగారం ఎప్పుడూ కూడా ఒక సురక్షితమైన అసెట్‌గానే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు కొనే టైమింగ్ చాలా ముఖ్యం. సాంప్రదాయం ప్రకారం ఒక చిన్న నాణెం కొనడం వేరు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీగా నగలు చేయించుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్‌తో కూడుకున్న పని. ధరలు ఇలా రికార్డ్ హైలో ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం కరెక్షన్‌కి గురయ్యే వరకు వేచి చూడడం ఉత్తమమని నా అభిప్రాయం. ఇక ఫైనల్‌గా ఈ అక్షయ తృతీయ మీ ఫైనాన్షియల్ జర్నీలో ఒక మలుపు కావచ్చు. రాబోయే కొద్ది వారాల్లో గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్ డేటా మరియు సెంట్రల్ బ్యాంకుల తదుపరి నిర్ణయాలు ఈ బంగారం ధరల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఆ నిర్ణయాలు వచ్చే వరకు వేచి చూడటమా? లేదా ఇప్పుడే రిస్క్ తీసుకోవాలా అన్నది మీ చేతిలోనే ఉంది. ప్రస్తుతం ఈ గోల్డ్ మార్కెట్‌లో ఉన్న అతిపెద్ద చిక్కుముడి ఏంటంటే, ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలిసినా, అవి ఎప్పుడు తగ్గుతాయో ఎవరికీ తెలియకపోవడం. అదే ఈ అక్షయ తృతీయ వేళ మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఇంతకీ ఈ అక్షయ తృతీయకి మీరేం చేద్దామనుకుంటున్నారు? బంగారాన్ని కొనాలనుకుంటున్నారా? లేదా వెయిట్ చేద్దామనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్‌లో నాకు తెలియచేయండి. నెక్స్ట్ టైమ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.